హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ప్రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోయే ముందు మెయిన్గా మనం ఏం మాట్లాడుకుంటే పిచ్ గురించి మాట్లాడుకోవాలి. మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? చిన్నస్వామిలో, అలాగే బెంగళూరులో జరగబోతుంది మ్యాచ్. బెంగళూరు పిచ్ గురించి మనందరికీ తెలిసిందే, బీభత్సమైన బ్యాటింగ్ పిచ్. 220 కొట్టినా కూడా డిఫెండ్ చేసుకోవడం కష్టం, భారీ స్కోర్లు నమోదవుతాయి. కానీ ఈసారి ఆర్సీబీ మేనేజ్మెంట్ అలాగే పిచ్ క్యూరేటర్స్ ఏం చేస్తున్నారంటే పిచ్ ని బాగా స్వింగ్ అనుకూలించేలాగైతే తయారు చేస్తున్నారు. పిచ్ పైన గ్రాస్ కూడా ఎక్కువ ఉంచేదానికైతే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. సో న్యూసెస్ అన్ని అలా వస్తున్నాయి. ఎందుకంటే జాష్ హేజల్వుడ్, అలాగే యష్ దయాల్, అలాగే మెయిన్ గా మన భువనేశ్వర్ కుమార్ బాగా స్వింగ్ చేయగలరు. కాబట్టి ఆపోజిట్ టీమ్ ని ట్రబుల్ చేయడానికి ఆర్సీబీ వాళ్ళైతే ప్రతిసారి ఒక బ్యాటింగ్ టీమ్ తో వెళ్ళేవాళ్ళు. ఈసారి బ్యాలెన్స్ టీం, అలాగే వాళ్ళకి ఇంకా మెయిన్ గా వాళ్ళకి పేసర్స్ అయితే మంచిగా స్వింగ్ చేసే బౌలర్లు ఉన్నారు. కాబట్టి సో వాళ్ళ బలానికి తగ్గట్టు స్వింగ్ చేసే పిచ్చెస్ అయితే తయారు చేసుకోబోతున్నారు. బాల్ అయితే ఇనిషియల్ గా బాగా స్వింగ్ అవుద్ది. సో ఒక మంచి నెక్ టు నెక్ కాంటెస్ట్ అయితే మనం చూడబోతాం. అందులో ఒకవేళ విరాట్ కోహ్లీ స్వింగ్ కూడా బాగా ఆడగలడు కాబట్టి మన ఇండియన్ కండిషన్స్ లో ఇదైతే ఆర్సీబీకి చాలా ప్లస్ అవుద్ది. కానీ అవతల ఎవరున్నారు? సిరాజ్ ఉన్నాడు, అలాగే రబాడా ఉన్నారు. వాళ్ళు కూడా మంచిగా ఇనిషియల్ గా స్వింగ్ చేయగలరు. సో సిరాజ్ వర్సెస్ విరాట్ కోహ్లీ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. సో మనం పూర్తి రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా మనం మాట్లాడుకుంటే హెడ్ టు హెడ్ మాట్లాడుకుందాం ఈ రెండు టీమ్స్ గురించి. 5 మ్యాచ్లు జరిగాయి. 5 మ్యాచ్ల్లో ఆర్సీబీ 3 గెలిచింది, జీటీ 2 గెలిచింది. సో ఒక్క మ్యాచ్ డామినేషన్ అయితే ఆర్సీబీది ఉన్నా కూడా ఇది 5 మ్యాచ్లే కాబట్టి మనం పెద్ద డిసైడ్ చేయలేం. సో హెడ్ టు హెడ్ రికార్డ్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదని మనం అనుకోవాలి. ఇక తర్వాత టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా చేజింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇనిషియల్గా గ్రాస్ ఉంటుంది కాబట్టి పిచ్ పైన ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి అయితే కష్టం అవుతుంది. అందులో చిన్నస్వామి గ్రౌండ్ చిన్నది కాబట్టి చేజింగ్ చేసేదానికైతే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ పిచ్ చూసిన తర్వాత ఏ టీం అయినా ఫీల్డింగ్ తీసుకుంటుంది. రేపు టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటుంది. అది శుభ్మాన్ గిల్ అయినా, అది రజత్ పటిదార్ అయినా, ఎవరు గెలిచినా ఫీల్డింగ్ తీసుకుంటారు. పిచ్ రిపోర్ట్ గురించి మనం చెప్పుకున్నట్టే ఖచ్చితంగా 180 to 200 స్కోర్ ఉంటుంది. చిన్నస్వామిలో అయితే 190 to 200 పార్ స్కోరు. పిచ్ అయితే రేపు మాక్సిమం స్వింగ్ అనుకూలించే పిచ్చే ఉంటుంది. ఒకవేళ లేదు అనుకుంటేనే చూడాలి మనం ఎలా ఉంటుందో. నెక్స్ట్ ప్లేయింగ్ 11కి వెళ్ళిపోతే ఆర్సీబీ ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు ఉండవు. ఒకవేళ ఏదైనా ఉంటే పడికల్ ప్లేస్ లో రషీద్ దార్ సలాం అయితే వస్తాడు. మిగతా ఎటువంటి చేంజెస్ ఉండవు. ఆర్సీబీ చాలా బ్యాలెన్స్ కనిపిస్తుంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో విక్టరీ కొట్టాలన్నదే వాళ్ళ టార్గెట్. ఎందుకంటే ఆర్సీబీకి చిన్నస్వామిలో మంచి రికార్డ్ లేదు కాబట్టి వాళ్ళు దాన్ని మెరుగుపరచుకోవాలని చూస్తారు. వాళ్ళు అవే గేమ్స్ గెలిచి వచ్చినా కానీ వాళ్ళ చిన్నస్వామిలో అయితే వాళ్ళకైతే కొంచెం కష్టం అయితే ఉంటది వాళ్ళ ఫ్యాన్స్ ముందు. బట్ చూద్దాం ఆర్సీబీ ఎలా ఆడుతుందో. గుజరాత్ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేస్తే ఒక్క మార్పు అంటే ఒకటే ఉంటుంది, అది ఇషాంత్ శర్మ ప్లేస్ లో ఎవరైనా బ్యాటర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే ఇషాంత్ శర్మతోనే వెళ్తారు. అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్. ఇంకొకటి ఫిలిప్స్ ఏమన్నా ఈ మ్యాచ్ లో అయినా వస్తాడో లేదో చూడాలి. రూదర్ఫర్డ్ కంటే ఫిలిప్స్ బెటర్ అని నా ఒపీనియన్. బట్ రూదర్ఫర్డ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కాబట్టి గుజరాత్ టైటన్స్ అయితే దాంతోనే వెళ్తున్నారు. సో ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ అయితే చాలా కీలకంగా పోతున్నాడు ఈ పిచ్ పైన. ఎందుకంటే తన కర్ణాటక ప్లేయర్, అలాగే తను మంచిగా డెత్ బౌలింగ్ కూడా వేస్తున్నాడు. ఇక సిరాజ్ వర్సెస్ కోహ్లీ బ్యాట్లు అయితే బీభత్సంగా ఉండబోతుంది. అలాగే రబాడా వర్సెస్ సాల్ట్ కూడా బీభత్సంగా ఉండబోతుంది. చూద్దాం ఎవరైతే ఇనిషియల్ గా వికెట్లు తీస్తారో ఆ స్వింగ్ అయ్యే పిచ్ పైన వాళ్ళకే గెలిచేదాని ఛాన్సులు ఉంటాయి. ఇక నెక్స్ట్ టీమ్ పాజిటివ్స్ నెగిటివ్స్ వచ్చేస్తే ఆర్సీబీ టీం అయితే చాలా బ్యాలెన్స్డ్ ఉంది. బట్ వాళ్ళకి ఏంటంటే చిన్నస్వామి తగ్గట్టు హేజ్వుడ్, భువనేశ్వర్ వేస్తారా లేదనేదే వాళ్ళ డౌట్. బట్ వాళ్ళు కానీ వేసారా, నథింగ్ లైక్ ఇట్ అంతే. ఇంకొకటి స్పిన్నర్స్ వీక్ గా ఉన్నారు కానీ చిన్నస్వామి స్పిన్ కి అంత అనుకూలించదు కాబట్టి వాళ్ళు కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మతో మేనేజ్ చేస్తే సరిపోతుంది. ఇక గుజరాత్ కి వచ్చేసి మైనస్ వచ్చేసి వాళ్ళ డెత్ బౌలింగ్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి మైనస్ గా ఉంది. ఫస్ట్ మ్యాచ్ అలాగనే ఓడిపోయారు. కానీ సెకండ్ మ్యాచ్లో ప్రసిద్ధ్ కృష్ణ ఎప్పుడైతే స్టెప్ అప్ అయ్యాడో సో వాళ్ళ బౌలింగ్ కూడా బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఖచ్చితంగా నెక్ టు నెక్ కాంపిటీషన్ రెండు టీమ్స్ బీభత్సంగా ఉన్నాయి. ఎవరు గెలుస్తారనేది నేను చెప్పలేను. కానీ ఆర్సీబీకి జస్ట్ కొంచెం ఛాన్స్ ఉందనుకుంటున్నాను. 55% ఆర్సీబీ, 45% జీటీ అని నేను చెప్తున్నాను. ఇక కీ బ్యాటిల్స్ వచ్చేసి మనం చెప్పుకున్నట్టే సిరాజ్ వర్సెస్ కోహ్లీ. ఖచ్చితంగా ఈ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మ్యాచ్లు చూస్తేనే దాన్ని మనం ఎంజాయ్ చేయగలం. సో సిరాజ్ కోహ్లీ వికెట్ తీసే సెలబ్రేట్ చేయగలడా, లేకుంటే కోహ్లీ సిరాజ్ ని ఇనిషియల్ గా టైం తీసుకుని ఆడతాడా, లేకుంటే స్టార్టింగ్ బౌండరీస్ కొట్టి అటాక్ చేస్తాడా అనేది చాలా ఈగర్ గా వెయిట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఓవర్ సిరాజ్ వేస్తాడు, ఫస్ట్ ఓవర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ లో ఉంటాడు కాబట్టి చూడాలి. ఈ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇటుపక్క వచ్చేసి భువనేశ్వర్ వర్సెస్ శుభ్మాన్ గిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూద్దాం. అందులో సాయి సుదర్శన్ అంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కి భువనేశ్వర్ రికార్డ్ కూడా చాలా బాగుంది కాబట్టి అది కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూద్దాం. ఈ బ్యాటిలే చాలా కీలకంగా ఉండబోతుంది. అందులో పటిదార్, రషీద్ ఖాన్ ఎలా ఆడతాడు? పటిదార్ మనకు తెలుసు స్పిన్ బాగా ఆడతాడని, బట్ చిన్నస్వామిలో స్పిన్ అంతగా తిరగదు కాబట్టి రషీద్ ఖాన్ ని కౌంటర్ చేయడానికి పటిదారే బెస్ట్ ఆప్షన్. ఇది కూడా మంచి బ్యాటిల్ ఉండబోతుంది. ఇక ప్లేస్ టు వాచ్ వచ్చేసి సిరాజ్, ఇటుపక్క కోహ్లీ. వాళ్ళిద్దరు గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆర్సీబీ టీంలో వాళ్ళిద్దరు బాండ్ అలాంటిది కాబట్టి ఈ బ్యాటిల్ గురించే ఈ మ్యాచ్ మొత్తం సాగుతుంది. మీమ్స్ కానీ మొత్తం హవా దీని గురించే సాగుతుంది. ఏదైనా కూడా చూద్దాం. మనం దాని మ్యాచ్ లో చూద్దాం. ఈ మ్యాచ్ లో మనం విన్నింగ్ పర్సెంటేజ్ ఫేవరెట్స్ వచ్చేస్తే ఆర్సీబీ ఖచ్చితంగా ఫేవరెట్స్. బట్ ఆర్సీబీకి అంత ఈజీ అయితే ఉండదు, గెలుపు కష్టమే ఉంటుంది. బట్ ఎవరు గెలుస్తారన్నది నేను కన్ఫర్మ్ చేయలేను. బట్ ఆర్సీబీకి కొంచెం ఎడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నా, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది అని నాగేసి అంటే రజత్ పటిదార్ అని నేను అనుకుంటున్నా. సో మీరు ఎవరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. రేపు ఎవరైతే కీలకం కాబోతున్నారో కూడా కామెంట్ చేయండి. ఆర్సీబీ గెలుస్తుందా, జీటీ గెలుస్తుందా, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి ప్రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.